వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా? సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా? సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రపంచంలో ఉన్న మనుషులందరి ఆలోచనలు ప్రస్తుతం యుద్ధాల మీదకు మళ్ళాయి. రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. రష్యా దాడులు చేస్తూనే ఉంది. యుక్రెయిన్ తన్ను తాను కాపాడుకునేటువంటి పరిస్థితులలో బిక్కుబిక్కుమంటూ రష్యాను ఎదుర్కోలేక, ఇతర దేశాల సహాయాన్ని పొందలేక ఒక దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఈ యుద్ధ వాతావరణాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా గమనిస్తూనే ఉన్నాయి. మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందేమో అనేటువంటి ఊహాగానాలు మనుషులలో వినిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులలో ప్రభువు రాకడ కొరకు సిద్ధపాటు కలిగినటువంటి ప్రతి ఒక్కరూ, కలిగి ఉండవలసినటువంటి ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసినటువంటి అంశమును ఈరోజు ఈ పాఠ్యాంశములో దేవుని కృపను బట్టి మనమంతా నేర్చుకుందాం. సిద్ధపాటు అనే కార్యక్రమానికి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట స్వాగతమును తెలియజేస్తున్నాను. మనిషి ఏనాటికైనా మరణిస్తాడు. కానీ మరణించిన మనిషి పరలోకమునకు వెళ్ళేటువంటి స్థాయిలో ఈ భూమి మీద బ్రతికి మరణిస్తున్నాడా, లేక నరకానికి జారిపోతున్నాడా, నిత్య వేదనలకు వెళ్ళిపోతున్నాడా? ఇది మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచించవలసినటువంటి విషయం. ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా యుక్రెయిన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. గత కొన్ని రోజులుగా రష్యా యుక్రెయిన్ మీద దాడులు చేస్తూనే ఉంది. రష్యాను నిలువరించటానికి మిగిలిన దేశాలకు ధైర్యం సరిపోవటం లేదు. ఒకవేళ ధైర్యం చేసినా అది ఎక్కడికి దారితీస్తుంది? రష్యా యుక్రెయిన్లతో ప్రారంభమైనటువంటి ఈ యుద్ధం మరలా ఏ దేశాల మధ్య యుద్ధంగా ముగియబోతోందో, ఎన్ని దేశాలు ఈ యుద్ధం అనేటువంటి కుంపటిలోనికి రావాలి, వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇటువంటి సందిగ్ధాల మధ్య ఏ ఒక్కరూ కూడా ఏ దేశానికి కూడా సైనికపరమైనటువంటి సహాయాన్ని చేయకుండా వేచి చూస్తున్నాయి. ఒకవేళ అదే గనుక జరిగితే ప్రపంచ వినాశనం కలుగుతుంది అని ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. అయితే ప్రపంచ వినాశనం యుద్ధాల వలన కలుగుతుందా? ప్రపంచ వినాశనం రోగాల వలన కలుగుతుందా? ప్రపంచ వినాశనం ప్రకృతి వైపరీత్యాల వలన కలుగుతుందా? మరి దేని వలన కలుగుతుంది? పరిశుద్ధ గ్రంథమును ఏనాడైనా ఈ ప్రపంచం ఒక్కసారి దృష్టించి ఉంటే ఇటువంటి ప్రశ్నలకు, ప్రాథమికమైనటువంటి ప్రశ్నలకు సమాధానం తెలిసి ఉండం. అయితే ఈ ప్రపంచం దేవుని గ్రంథాన్ని ఎప్పుడూ మర్చిపోయింది, ప్రక్కన పెట్టింది. పరిశుద్ధ గ్రంథమును పూర్వీకులు పాటించారు, పరిశుద్ధ గ్రంథమును పూర్వీకులు అనుసరించారు. అయినా సరే నేటి కాలమందు వారి యొక్క సంతానముగా పిలువబడుతున్న వారు పరిశుద్ధ గ్రంథమును కనీసం చదవలేకపోతున్నారు. అటువంటి దుస్థితిలోనికి ఈరోజు ప్రపంచ దేశాలు వెళ్ళిపోయాయి. ఈ ప్రపంచ దేశాలన్నింటి యొక్క పితరులు, పూర్వీకులు పరిశుద్ధ గ్రంథమును చదివిన వారు ఉన్నారు, పరిశుద్ధ గ్రంథమును అనుసరించిన వారు ఉన్నారు. అయితే
ప్రస్తుత కాలంలో సాతాను మాయలో ఉండి దేశాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలి, ఎలా సంతోషించాలి, ఇటువంటి ప్రయత్నాలలోనే ఉన్నారు. దేవుని గ్రంథంలో కనిపిస్తున్నటువంటి ఒక చక్కని సమాధానం, ప్రపంచ వినాశనం అంటూ జరుగుతుందనుకుంటే అది దేని వలన జరుగుతుంది? యుద్ధాలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ యుద్ధాలు 2 జరిగిపోయాయి. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం. మూడో ప్రపంచ యుద్ధం కనుక వస్తే 70 ఏళ్లుగా ప్రపంచ యుద్ధం అనేదే లేదు. అక్కడక్కడ చిన్న చిన్న యుద్ధాలు జరిగాయి, కానీ ప్రపంచ యుద్ధం జరిగి నేటికి 70 ఏళ్ళు అయిపోయింది సుమారుగా. ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం జరిగితే ప్రపంచ వినాశనం తప్పదా? ప్రకృతి వైపరీత్యాల వలన ఈ ప్రపంచ వినాశనం జరిగిపోతుందా? అంటే భూకంపాల వలన, సునామీల వలన, వరదల వలన, ఇంకా ఎన్నెన్నో ప్రకృతి దాడుల వలన ఈ విశ్వ వినాశనం జరుగుతుందా? లేక కరోనా వంటి భయంకరమైనటువంటి రోగాల యొక్క దాడి వలన ఈ ప్రపంచం అంతా అంతమైపోతుందా? దీనిని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో దేవుని కుమారుని మాట ఒక్కసారి ప్రారంభంలో ఇప్పుడు మనం ఆ జవాబును చూద్దాం. యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన శిష్యులకు కలిగినటువంటి సందేహం అది. ఆ సందేహాన్ని ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. ఆ సందేహానికి జవాబు యేసుక్రీస్తు ప్రభువారి మాటలలో మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం నుండి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. మార్కు సువార్త వ్రాసినటువంటి గ్రంథకర్త, లూకా సువార్త వ్రాసినటువంటి గ్రంథకర్త కూడా ఈ విషయాలను ప్రస్తావించారు. మత్తయి సువార్తలో ఈ విషయాలను చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వాక్యం నుండి పరిశుద్ధ గ్రంథంలో చూడండి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడునూ మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీయు వేదనలకు ప్రారంభము. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఆయనను ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నారు, సమాధానం తెలుసుకోవాలనేటువంటి ఉత్సుకతతో ఉన్నారు. ఈరోజు ప్రపంచ దేశాలకు కూడా ఈ సమాధానం చాలా అవసరం. ఏమి చేయాలి? యుగ సమాప్తికి ముందు, ప్రభువు రాకడకు ముందు మనుష్యులు ఎటువంటి సిద్ధపాటును కలిగి ఉండాలి? బాంబులు కూర్చుకోవాలా? గ్రెనేడ్లు వారు పెంచుకోవాలా? సైనిక బలాన్ని వృద్ధి చేసుకోవాలా? అణుబాంబులను కూర్చుకోవాలా? మా దేశం శక్తివంతమైనది అని మిగిలిన దేశాలకు ప్రదర్శించాలా? ఏం చేయాలి? ఆత్మను రక్షించుకోవాలి. మోసపోకుండా జాగ్రత్త పడాలి. ప్రభు ఇచ్చినటువంటి గొప్ప సమాధానం ఇది. నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అని శిష్యులు ప్రభువుని అడుగుతున్నప్పుడు ప్రభు ఇచ్చిన సమాధానాన్ని జాగ్రత్తగా గమనించండి. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. అవును, ఎంతో కాలంగా మనుష్య జాతి యుద్ధములను గూర్చి విన్నది, యుద్ధ సమాచారములను గూర్చి విన్నది. ప్రస్తుతం మనం కూడా రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధమును గూర్చి వింటున్నాం. 3వ ప్రపంచ యుద్ధం మొదలవబోతుందా అనేటువంటి ఆ సమాచారాన్ని కూడా వింటున్నాం. వింటారు.
అలాగే ప్రకృతి వైపరీత్యాలు, కరవులు, భూకంపాలు మనుష్య జాతిని కకావికలం చేస్తాయి. వీటన్నిటిని గూర్చి మీరు వింటారు, అంతము వెంటనే వచ్చేది కాదు. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఇవన్నీ ప్రారంభం అయిపోయాయి. ఏనాడో ప్రారంభం అయిపోయాయి. సుమారు 2000 సంవత్సరాలుగా మానవ జాతిని అతలాకుతలం చేస్తున్నాయి. కానీ ఈ విషయాన్ని ఇంకా మనుష్య జాతి పూర్తిగా గుర్తించలేదు. ఆత్మ విషయంలో నేను మోసపరచబడకూడదు, దేవుడు అనుగ్రహించిన రక్షణను పొందకుండా నేను మోసపరచబడకూడదు, ఈ విషయాన్ని ప్రపంచ దేశాలు గుర్తించలేదు. శరీరపు మాయలో పడి కొందరు, తప్పుడు బోధలలో పడి కొందరు, మతోన్మాదంలో చిక్కుకొని మరికొందరు, దేవుడే లేడనుకుంటూ మరికొందరు, ఇష్టానురీతిన ఈరోజు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అనుగ్రహించినటువంటి రక్షణను పొందకయే జీవితాలను ముందుకు కొనసాగిస్తున్నారు, మరణిస్తున్నారు, పాతాళమునకు వెళ్ళిపోతున్నారు, నరక వేదనలకు సిద్ధమవుతున్నారు. ప్రియులైన సహోదరి సహోదరులారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మనిషికి కూడా దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, విశ్వ వినాశనం దేని వలన జరుగుతుంది? ఒక యుద్ధం వలన జరగదు, ఒక కరువు వలన జరగదు, భూకంపాల వలన జరగదు, మరేదో ప్రకృతి వైపరీత్యం వలన జరగదు, రోగాల వలన జరగదు. మరి ఈ యుగ సమాప్తి, విశ్వ వినాశనం, ప్రపంచ అంతం దేని వలన కలుగుతుందంటే ప్రభువు రాకడ వలన. ప్రభువు రాకడతో ముడిపడుంది విశ్వ వినాశనం. కనుక మిమ్మును ఎవడూ మోసపరచనివ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇదే అసలైనటువంటి విషయం. మీరు ఆత్మరక్షణను మరచిపోయి శరీరపు సేవలో పడిపోయారా, మిమ్మును ఇకెవ్వరూ బాగు చేయలేరు. మీరు నరకానికి వెళ్ళిపోతారు. అయితే మీ ఆత్మ రక్షింపబడినటువంటి పరిస్థితుల్లో మీరున్నప్పుడు మరణించినా కానీ గొప్ప బహుమానమే కదా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అంటున్నారు పౌలు గారు. అటువంటి స్థితిలో మనం ఉన్నామా? ఈ విషయం మీద మనుషులకు అవగాహన ఉండాలి. ఈ విషయాన్ని గురించి ప్రపంచ దేశాలు చర్చించుకోవాలి, మాట్లాడుకోవాలి. అంతే తప్ప ఎవరిది పై చెయ్యి అని ఆలోచన చేసుకుంటున్నారు. ఈ ప్రపంచానికి అగ్రరాజ్యంగా ఎవరున్నారు, ఎవరి మాట చెల్లాలి, ఇటువంటి అధికార దాహంతో ఉన్నారు. అంతే తప్ప దేవుని మాటను పట్టించుకున్నారా? అందుకే ఈరోజు అగ్రరాజ్యంగా చెప్పుకుంటున్నటువంటి రాజ్యాలు, భేద రాజ్యాలుగా ఉన్నటువంటి రాజ్యాలు అన్నీ కూడా కలిపికట్టుకొని దేవుని ఉగ్రతను చవిచూస్తూనే ఉన్నాయి. పైకేదో గొప్ప దేశాలుగా పిలువబడుతున్నాయి, కానీ ప్రతి దేశంలో కూడా ఈరోజు అనేక సమస్యలు, మనుషుల జీవనం బహుభయంకరంగా మారిపోయింది. కనుక ప్రపంచ దేశాలన్నిటికీ కూడా దేవుడు చేస్తున్నటువంటి హెచ్చరిక ఒక్కటే, మీ ఆత్మను రక్షించుకోండి. దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణను పొందకుండా మాత్రం మీరు కన్నుమూయొద్దు. కన్నుమూసే లోపు ప్రభువైన యేసును రక్షకునిగా కలిగి దేవుని రాజ్యంలో ప్రవేశించి ఉన్నతమైన లోకానికి చేరటానికి మీరు ఉపక్రమించండి అని దేవుడు హెచ్చరిక జారీ చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ల మధ్య యుద్ధ వాతావరణాన్ని గూర్చి మనం విశ్లేషించగలిగితే, అంతము వెంటనే రాదు, అంతము ప్రభువైన యేసు రాకడతో ముడిపడి ఉన్నది గనుక, ఆ విషయం మనకు అర్థమైనది గనుక ప్రస్తుతం ఈ యుద్ధాన్ని గూర్చి మనం ఆలోచన చేయగలిగితే, అసలు మీలో యుద్ధాలు, మీలో ఈ ఆక్రమణలు, మీలో ఈ పోరాటాలు దేని వలన కలుగుచున్నవి అని దేవుడు ప్రశ్నిస్తూ దానికి సమాధానాన్ని తెలియజేశాడు. అసలు ఈ యుద్ధం ఎందుకు కలిగింది? ఇప్పటి వరకు జరిగినటువంటి యుద్ధాలన్నీ కూడా ఎందుకు జరిగాయి? జరగబోయే యుద్ధాలు కూడా ఎందుకు జరుగుతాయి? ఒకటే ఒకటి కారణం ఉంది. ఆ కారణాన్ని పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. ఏ దేశం మరో దేశంపై యుద్ధానికి తెగించినా కారణం ఒక్కటే. ఆ కారణాన్ని పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి.
యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే గదా. మీరాశించుచున్నారు గాని మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకుటలేదు. ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణతో గ్రంథకర్త దేవుని మనసులోని సంగతిని మనుషులకు తెలియవలసినటువంటి సమాధానమును తెలియజేస్తున్నారు. మీలో యుద్ధములు, మీలో పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? యుద్ధం చెయ్యాలనేటువంటి ఆ కోరిక ఎక్కడ నుండి పుట్టింది? యుద్ధానికి మూలమేంటి? ఆ మూలం తెలుసుకోవాలి. అసలు ఒక యుద్ధం 2 రాజ్యాల మధ్య జరుగుచున్నది అంటే, ప్రారంభమైపోయిందంటే ఎంతో జన నష్టం, చుట్టూ ప్రకృతి నష్టం, ఎంతో ఆర్థికపరమైనటువంటి నష్టం, కాల దుర్వినియోగం, ఇదంతా కూడా నష్టంతో కూడుకున్నటువంటి పని. కానీ యుద్ధానికి బీజం ఎక్కడ పడుతున్నది? దేవుడు తెలియజేస్తున్నాడు. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? శరీరాన్ని సుఖపెట్టాలనే ఆలోచన, శరీరాన్ని సుఖభోగములలో ఉంచాలనేటువంటి కోరిక, మీ అవయవములలో పుట్టుచున్నటువంటి భోగేచ్ఛలు, అక్కడ నుండి ప్రారంభమవుతుంది యుద్ధం చెయ్యాలనేటువంటి ఆ కాంక్ష. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ప్రపంచ దేశాలకు ఈ మాటలలో ఉన్నటువంటి సారాంశముతో కూడిన జ్ఞానము ఎంతో అవసరం. రష్యా యుక్రెయిన్ని ఈరోజు ఆక్రమించుకోవాలని చూచున్నది. ఎందుకని? రష్యా అధ్యక్షునికి ఉన్నటువంటి కోరికేమిటి? శరీరపరమైన కోరికలే, శరీరంలో పుట్టినటువంటి భోగేచ్ఛలే. అలాగే యుక్రెయిన్ కూడా ఈ పరిస్థితి రావటానికి ఇప్పటి వరకు వేసినటువంటి తప్పటడుగులు, అవి కూడా దేనికి సంబంధించినవి? వారి శరీర ఆలోచనలలో భోగేచ్ఛల నుండి పుట్టినటువంటి ఆ కోరికలే. అంతకు మించి అక్కడ మరో కారణమేమీ కనిపించదు. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. అలాగని మీరు పోరాడి దక్కించుకోగలుగుతున్నారా? మీరు ఆశించి పొందగలుగుచున్నారా? ఇప్పటి వరకు యుద్ధం చేసి గెలిచి జీవితాంతము సుఖము అనుభవించినటువంటి వారిని ఎవరినైనా చూపించండి. వినాశనం తప్ప ఏమీ లేదు. నీవెంత బ్రతకాలనుకున్నా దేవుని ఆదేశం మేరకే నీవు బ్రతకాలి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుక్రెయిన్ ఈరోజు ఓడించి స్వాధీనపరుచుకున్నంత మాత్రాన రోజుకు 4 పూటలు లేకపోతే 6 పూటలు భోజనం చేయగలడా? దేవుని సెలవు లేక ఒక మెతుకైన తినగలడా? ఒక జత వస్త్రాలను మాత్రమే ధరించుకోగలడు. 10 జతల వస్త్రాలను ఏమైనా ధరించుకోగలడా? ఏమి అనుభవించగలడు? ఇప్పటికే చాలా బ్రతుకు అయిపోయింది. రేపో మాపో వెళ్ళిపోవాలన్నట్టుగా అతని జీవితం ఉంది. కానీ ఇటువంటి పరిస్థితులలో ఆత్మను రక్షించుకోవాలి, తన ఆత్మను రక్షించుకోవాలి. కానీ ఏవేవో కారణాలను చూపిస్తూ రష్యాను నేను ఉద్ధరించేవాడనని, రష్యాను నేను ప్రపంచ పటంలో అగ్రగామిగా చూపించాలని, నా బ్రతుకు కాలంలో ఎలాగైనా సరే రష్యాను నేను గొప్ప శక్తిగా చూడాలని అనుకుంటున్నానని చెప్పి ఇటువంటి చర్యలన్నిటినీ చేస్తున్నాడు. వినాశనాన్ని కోరుకుంటున్నాడు. ఇటువైపు యుక్రెయిన్ కూడా అంతకు మునుపు, అంటే యుద్ధం రాక మునుపు, ఈ యుద్ధం ఇటువంటి పరిస్థితులలో కలగటానికి అంతకు మునుపు వారు చేసినటువంటి తప్పుడు కార్యక్రమాలు కూడా కారణమే. నాటో దేశాలలో చేరతామని, ఆ సభ్యత్వాన్ని తీసుకుంటామని, రష్యాను మేము భయపెడతామని వారు అంతకు మునుపు ఆయా దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవటానికి ప్రయత్నించిన దాన్ని బట్టి కూడా
ఈరోజు ఈ పరిస్థితి మనకు కనిపించున్నది. ఏదేమైనప్పటికీ దేవుడు తెలియజేశాడు, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ శరీరములలో పోరాడుచున్నటువంటి భోగేచ్ఛల నుండే కదా. శరీరాన్ని సుఖపెట్టుకోవాలని అధికార దాహంతో ఏదేదో సంపాదించుకోవాలని ఈరోజు పోరాటాలు చేస్తున్నారు, యుద్ధాలు చేస్తున్నారు. అది మీ శరీరంతో, ఒకనితో మీరు పోరాడే యుద్ధం మొదలుకొని దేశాలతో పోరాడుతున్నటువంటి యుద్ధాల వరకు దేనినైనా మీరు తీసుకుంటే ఆ యుద్ధం, ఆ పోరాటం దేని నుండే కలుగుచున్నది? శరీరములో పుట్టుచున్నటువంటి సుఖభోగముల కోరికల వలననే పుట్టుచున్నది. అయినా మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటం లేదు. మీరు దేవుణ్ణి అడుగుతున్నారా? దేవుని నిమిత్తం అడుగుతున్నారా? దేవుని నిమిత్తం మీరు యుద్ధం చేస్తున్నారా? దేవుని నిమిత్తం మీరు పోరాటంలో ఉన్నారా? అసలు ప్రస్తుత కాలంలో ప్రభు వచ్చిన తర్వాత, శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభు లోకంలోనికి వచ్చిన తర్వాత, దేవుని మనసును అంతటినీ ఆయన తెలియజెప్పిన తర్వాత, ప్రస్తుత కాలంలో మనం ఉండవలసినటువంటి పోరాటం ఎందులో చెప్పండి? మనం చేయవలసినటువంటి యుద్ధం ఎవరితో చెప్పండి? అపవాది అయిన వాడితో కదా, ఆ దుష్టునితో కదా. మనుషులలోనే మనుషులు యుద్ధాలను సృష్టించుకుంటున్నారు, పోరాటాలను చేస్తున్నారు. మనుష్య జాతిని, అంటే స్వజాతిని నాశనం చేసుకోవడానికి ఈరోజు ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. దేవుడు ఈ ఉద్దేశాన్ని మనుషులకు చెప్పాడా? ఇటువంటి ఆలోచనలతో బ్రతకాలని దేవుడు సూచించాడా? అసలు నీ బ్రతుకు పరమార్థం ఏంటి? నిన్ను నీవు రక్షించుకొని నీ చుట్టూ ఉన్న వారిని అందరినీ కాపాడాలి. ఆ కాపాడే ప్రయత్నంలో అవసరమైతే నీ ప్రాణాలను కూడా వదలాలని దేవుడు తెలియజేశాడే. తన కుమారుడైన యేసు భూమి మీదకి వచ్చి ఏమి నేర్పించాడు? దేశాలను ఆక్రమించుకోవాలని, ప్రపంచ శక్తిగా ఎదగాలని, మనుషులకు ఉండవలసినటువంటి ఆలోచన లేక వారి యొక్క లక్ష్యం ఈ విధంగా ఉండాలని ఆయన ఏమైనా తెలియజేశాడా? దేవుని కుమారుడు, దేవుని రాజ్యానికి ఒక రాజు, చక్రవర్తి, అభిషక్తుడు ఆయన. తాను పరిశుద్ధుడిగా ఉండి అనేకులను పరిశుద్ధులుగా మార్చుట కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడే. ఈ భావన 2000 సంవత్సరాలు గడిచిపోయిందే, ఇప్పటికీ కూడా దేశాలు అలవాటు చేసుకోలేకపోయాయి. వారు దేవుణ్ణి అడగటం లేదు. ఇటు రష్యా దేవుణ్ణి అడగటం లేదు. యుక్రెయిన్ వలన మాకు ప్రమాదం పొంచి ఉన్నది కనుక దేవా నీవు మాకు సహాయం చేయాలి అని దేవుణ్ణి అడిగారా? రష్యన్లు దేవుణ్ణి అడిగారా? రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దేవుణ్ణి అడిగాడా? సొంత శక్తి చేత యుద్ధం చేయాలని ఈరోజు అడుగులు ముందుకు వేశాడు. పోని ఇటువైపు యుక్రెయిన్ దేవుణ్ణి అడిగిందా? దేవుని మీద ఆధారపడిందా? మీరు దేవునిని అడగనందున మీకేమీ దొరకటలేదు దేవుడు తెలియజేశాడు. వ్రాయబడిన మాటలివి. ఈరోజు ఈ యుద్ధానికి మూలం ఇదిగో ఇక్కడున్నది, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. చూడండి, చదవండి. మనుషులు అర్థం చేసుకుంటే ఈ యుద్ధాలే రావు. కానీ అర్థం చేసుకోలేకపోతున్నారు కనుక యుద్ధాలు కలుగుతున్నాయి. ఆ మూలం ఏమిటో రాయబడింది. ఆ మూలం మీ శరీరాలలో ఉన్నటువంటి భోగేచ్ఛలే అని దేవుడు తెలియజేశాడు. అక్కడ మీరు వాటిని నిలువరించగలిగితే ఇంతవరకు పరిస్థితి రాదు కదా. మొదటి ప్రపంచ యుద్ధం అలాగే జరిగింది, రెండో ప్రపంచ యుద్ధం అలాగే జరిగింది. ఈరోజు ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు అలాగే జరుగుతున్నాయి. ఇప్పటికే జరిగిన నష్టం చాలదనుకుంటూ రోగాల వలన కలిగిన నష్టం, ప్రకృతి వైపరీత్యాల వలన కలిగిన నష్టం, మనుషుల స్వయంకృత అపరాధాల వలన కలుగుతున్నటువంటి నష్టం, ఇంతవరకు జరిగిన నష్టం చాలదనుకుంటూ మరల ప్రత్యేకంగా నష్టాన్ని సృష్టించుకుంటున్నారు. ఆకలి చావులను కోరుకుంటున్నారు, కరువు కాటకాలను వారు కోరుకుంటున్నారు. ఇంతటి భయంకరమైనటువంటి పరిస్థితులలో భూమి పంటనిస్తుందా? వర్షాలు సక్రమంగా కురుస్తాయా? మీ జీవనం రేపటి రోజున సవ్యంగా ఉండబోతుందా? ఏవో మీరు ముద్రించుకున్నటువంటి రంగు నోట్లయితే మీ చేతుల్లో ఉంటాయేమో కానీ మీరు తినడానికి ఒక తిండి గింజ మీకు దొరికే పరిస్థితి ఉందా? త్రాగడానికి గుక్కెడు నీళ్లు మీకు దొరికే పరిస్థితి ఉందా? పీల్చడానికి స్వచ్ఛమైనటువంటి వాయువు మీ చుట్టూ ఉండే పరిస్థితి ఉందా? ఇవన్నీ పట్టించుకోవటం లేదు. శరీరంలో పుట్టినటువంటి భోగేచ్ఛలు, ఈ భోగేచ్ఛలను నెరవేర్చుకోవటం కోసం ఏవేవో యుద్ధాలు చేస్తున్నారు, ఏవేవో పోరాటాలు చేస్తున్నారు. కానీ మీరు ఆశించుచున్నా మీకు దొరకదన్నాడు దేవుడు. మీకు దొరకదు, మీరు పొందలేరు.
మీరు దేవుణ్ణి అడగటం లేదు, దేవుని నిమిత్తం అడగటం లేదు, సహోదరులను రక్షించు నిమిత్తం మీరు బ్రతకటం లేదు, దేవుని వాక్యమును మీరు తెలుసుకోలేదు కనుక దేవుడు అహంకారులను అణిచివేస్తాడు. చూడండి, గర్విష్ఠులను దేవుడు అణిచివేస్తాడు. చూడండి, దీనులకు ఆయన కృపను అనుగ్రహిస్తాడు. చూడండి, కనుక ప్రపంచ దేశాలలో ఎవరైతే దేవుని చేతి క్రింద ఉండి బ్రతకాలని కోరుకుంటారో, తమ ఆత్మను రక్షించుకోవటానికి ప్రభువైన యేసును వారు రాజుగా స్వీకరిస్తారో, అట్టివారు బ్రతికింపబడతారు. అట్టివారికి దేవుని కృప అనుగ్రహింపబడుతుంది. వారు మరణించినా గొప్ప ఫలాన్ని పొందుతారు. ఈ విషయాలలో మీరందరూ కూడా చక్కని నిర్ణయాలు తీసుకుని మంచి సిద్ధపాటును కలిగి ఉండి, ప్రపంచ దేశాలలో మీరు నేను అందరం కూడా పాలిభాగస్తులమే కనుక మన నిర్ణయాలు ఎలా ఉన్నాయి? దేవుణ్ణి మెప్పించేవిగా ఉన్నాయా? ప్రభువు రాకడకు సిద్ధపాటును కలిగి ఉన్నటువంటి జీవితాలుగా ఉన్నాయా? దీనిని ఒక్కసారి మనకు మనమే గమనించుకుంటూ దేవుని యొక్క ఆలోచనలకు తగినట్టుగా మన బ్రతుకులను ముందుకు కొనసాగించుకోవాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటూ, దేవుని వాక్యమును బట్టి హెచ్చరిస్తూ ఈ సంగతులను ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడును సకల దేశాలకు అధిపతియునైన మా పరలోకపు తండ్రి, ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు యుద్ధ వాతావరణంలో ఉన్నాయి నాయనా. శరీరములలో పుట్టుచున్నటువంటి భోగేచ్ఛల నుండి యుద్ధం చేయాలనేటువంటి కోరికతో ఆయా మనుష్యులు ఆయా దేశాలకు అధ్యక్షులుగా ఉండి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ, తప్పటడుగులు వేస్తూ మీ చిత్తమునకు వ్యతిరేకముగా వారు పోతున్నారు నాయన. ఇటువంటి పరిస్థితులలో మీ మాటలు అనుగ్రహించి ప్రపంచ దేశాలకు తండ్రి బుద్ధిని నేర్పించుచున్నందుకు మీ కృతజ్ఞతలు నాయన. ఈ మానవ జనాభా అంతటిలో మేము కూడా ఒకరము. 750 కోట్ల నుండి 800 కోట్ల వరకు ఉన్నటువంటి ఈ 100 కోట్ల జనాభాలో మేము కూడా జీవిస్తున్నాము. మా నిమిత్తము తండ్రి మీరు అనుగ్రహించినటువంటి ఈ మహాజ్ఞానము కొరకు మా హృదయపూర్వకమైనటువంటి స్తుతులు, స్తోత్రములు. ప్రభువు రాకడ కొరకు ఏ విధముగా మేము సిద్ధపాటును కలిగి ఉండాలో మరొక్కసారి మీరు మమ్మను హెచ్చరించారు. మీ మార్గములో ఉంచుటకు తండ్రి మమ్మను ప్రేరేపించారు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమనే నినాదంతో మా జీవితకాలమంతయు మీ మార్గములో నిబద్ధతతో కొనసాగగలుగుటకు మాకు సహాయమును దయచేయండి. ఏనాటికైనా మేము మరణించాలి. అగ్రరాజ్యంలో ఉన్నా మరణించాలి, బేదరాజ్యంలో ఉన్నా మరణించాలి. తండ్రి, మరణించే లోపు మీ చిత్తమంతటిని పరిపూర్ణం చేసుకుని అనేక మంది సహోదరులను ఆత్మజ్ఞానము చేత రక్షించి మిమ్మల్ని మెప్పించే వారముగా ఉండగలుగుటకు మా అందరికీ మీ కృపను దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ, ప్రపంచ పరిస్థితులు చక్కబడేలా ఈ మాటలు వారి చెవిన పడి వారు మార్పు నొందేలా మీ కృప చూపమని మిమ్మల్ని వేడుకుంటూ, అమాయకులైనటువంటి వారు ప్రాణాలు కోల్పోతున్న వేళ, ప్రాణం కోల్పోక ముందు వారు ప్రభు యొక్క రక్షణను తెలుసుకునేలా వారికి కొంత సమయము అని మిమ్మల్ని వేడుకుంటూ, మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.